సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు బిజినెస్ ఎనలిస్ట్ నందూరి రవికుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు కొన్ని చూసుకుంటే మార్కెట్ ఎంత పడిపోయినా కూడా, ఎంత ఫాల్ డౌన్లో ఉన్నా కూడా కొన్ని స్టాక్స్ అయితే నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఆ నష్టపోకుండా ఉండే స్టాక్స్ ఏవైతే ఉంటాయి సార్? మార్కెట్ పడింది, ఎందువల్ల పడ్డది అన్నది ఫస్ట్ రీజన్ తీసుకోవాలి. మనం మార్కెట్ కరెక్షన్ అయింది, మార్కెట్ పట్టము, మార్కెట్ క్రాష్ అవటము అని రకరకాల పదాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ క్రాష్ అయింది. ఎందుకు క్రాష్ అయింది అందరికీ తెలుసు. ఈ ఇజ్రాయెల్ ఈ గొడవ వల్ల, ఈ వార్ లైక్ సిచ్యువేషన్ అక్కడ రావటం వల్ల, వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నది ఏదైతే వార్ ఉందో, మినీ వార్, దానివల్ల స్టాక్ మార్కెట్ మీద ఇంపాక్ట్ పడింది. దానివల్ల యూఎస్ మార్కెట్ మీద ఇంపాక్ట్ పడింది. ఆటోమేటిక్గా అది మనకు కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే మనకి గ్లోబలైజ్డ్, మనం ఇప్పుడు ఇదివరకు అట్లాగే ఇన్సులేటెడ్ కాదు. ఇండియా ఎకానమీ ఇది డిపెండెంట్ ఆన్ అదర్ ఎకానమీస్. మనకి యూఎస్ ఎక్స్పోర్ట్ చేస్తాం, యూకేకి ఎక్స్పోర్ట్ చేస్తాం, అన్ని కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తాం, ఇంపోర్ట్ చేస్తాం. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో ఎప్పుడైతే ఇలా ఉంటుందో ఆటోమేటిక్గా మనకి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేస్తాం కదా, అది పెరుగుతుంది రేట్. ఆయిల్ రేట్లు పెరిగినప్పుడు ఏమవుతుంది? ట్రావెల్, ట్రాన్స్పోర్ట్ రేట్స్, గూడ్స్ రేట్స్, మనమంతా వాడే పెట్రోలు, మనమంతా వాడే డీజిల్, ఈ కమోడిటీ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వస్తుంటాయి. ఇలాంటి వాటి వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఏమవుతుంది? ఇన్ఫ్లేషన్ అంటేనే ప్రైస్ రేజ్. ప్రైస్ రేజ్ పెరిగినప్పుడు కామన్ మ్యాన్కి కష్టాలు వస్తాయి. ఎప్పుడైతే కామన్ మ్యాన్ స్పెండ్ చేయడం తగ్గిస్తాడో రేసింగ్ తగ్గుతుంది. అంటే డిమాండ్ తగ్గుతుంది, ప్రోడక్ట్స్కి సప్లై అలాగే ఉంటుంది, డిమాండ్ తగ్గుతుంది. అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ వల్ల మార్కెట్లో ఏంటంటే షిఫ్ట్ అవుతుంటారు అన్నమాట. ఫోకస్ షిఫ్ట్ అయిపోతుంది. కొన్ని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డిఫెన్స్ సెక్టర్కి ఏమి కాల, డిఫెన్స్ స్టాక్స్ ఏమి పడాల, అవి పడవు. ఎందుకంటే అందరికీ తెలుసు ఏదైనా వస్తే రేపొద్దున మనం కూడా డిఫెండ్ చేసుకోవాలంటే డిఫెన్స్ సెక్టర్ మీద ఇంకా స్పెండ్ చేస్తుంది గవర్నమెంట్. షిఫ్ట్ అయిపోతుంది, డెవలప్మెంట్ నుంచి డిఫెన్స్కి వస్తుంది. అవునా? ఆ విధంగా డిఫెన్స్ సెక్టర్ పడిపోలే. ఇంకా అదేవిధంగా మనం చూస్తే ఇప్పుడు పడిపోయింది అని మనం భయపడుతూ ఉంటాము. కానీ కొన్ని స్టాక్స్ ఈ పడ్డప్పుడే అవి అదృష్టంగా భావించి కొనుక్కోవాల్సి ఉంటాయి. అట్లాంటి వాటిని మనం ఎవర్ గ్రీన్ స్టాక్స్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం అదే విధంగా అదృష్టంగా భావించి కొనుక్కోవాల్సిన స్టాక్స్ ఒకవైపు ఉన్నాయి, అవి కాస్త రియాక్ట్ అయ్యాయి. లైక్ ఇన్ఫోసిస్ ప్రజెంట్ బాగాలేదు, ఆశాజనకంగా లేదు భవిష్యత్తు, కానీ 1400 లోపలికి వచ్చింది. మళ్ళీ ఇమ్మీడియట్గా అదే రోజు పెరిగిపోయింది అనమాట. నిన్ననే 1390 అక్కడికి వచ్చి మళ్ళీ 1420 దాకా వెళ్ళిపోయింది. అంటే ఏంటి? దానికి మంచి సపోర్ట్ ఉంది. దానికి చాలా చక్కటి ఎఫ్ఐఐస్, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్, వీళ్ళు అందరూ కూడా అందులో ఇన్వెస్ట్ చేస్తారు. అది ఒక ఎవర్ గ్రీన్ స్టాక్. మనం చెప్పుకున్న వాటిలో కూడా అది ఎవర్ గ్రీన్ స్టాక్. మన ప్రతి పోర్ట్ఫోలియోలో మనం చెప్పుకున్నట్టుగా నాకు గుర్తుంటుంది. సో అట్లాంటి స్టాక్స్ ఇలాంటి టైంలో మనం కొనుక్కోవాలి. అవి పడల, ఇన్ఫోసిస్ ఇలాంటివి ఏమి పెద్దగా పడల. ఫార్మా నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది? వార్ లైక్ సిచ్యువేషన్లో కొంత ప్రాణాలు పోతాయి, కొంతమంది ఇంజర్ అవుతారు, సివియర్లీ ఇంజర్ అవుతారు, క్రిటికల్లీ ఇంజర్ అవుతారు. ఇట్లాంటి వాళ్ళందరికీ ఇవి కావాలి, సర్జరీస్, డ్రగ్స్. కాబట్టి ఆటోమేటిక్గా మన దానిలో బల్క్ డ్రగ్స్ వాటిలో ఇండియా ఈజ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పోర్టర్ అండ్ మ్యానుఫ్యాక్చరర్. అండ్ మనకి హైదరాబాద్ వాళ్ళకి మనకి ఏంటంటే ఇంకా ఒక క్రౌడ్, మనకి చాలా 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 బల్క్ డ్రగ్ యూనిట్స్, ఫార్మస్యూటికల్ యూనిట్స్ హైదరాబాద్లో ఉన్నాయి. వీఆర్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఇండియాలో మన మ్యానుఫ్యాక్చర్స్ ఆఫ్ దీస్, అంటే లైఫ్ సేవింగ్ డ్రగ్స్. కాబట్టి అవి కూడా పడలే. ఇన్ఫ్యాక్ట్ అవి పెరిగాయి. చూసుకుంటే కొన్ని ఎస్ఎంఎస్ ఫార్మా ఇలాంటి లోకల్ కంపెనీస్ అన్నీ కూడా చూస్తే డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, దివీస్, ఇవన్నీ ఇప్పుడు బై స్టాక్స్ లాగా అయిపోయినాయి అనమాట. అంతకుముందు నాట్ రికమెండెడ్ ఫర్ బై, హోల్డ్గానే ఉండేది. ఇప్పుడు బైలోకి వచ్చేసేవి. ఎందుకని? ఇది ఒకవేళ కనుక వారు పెరిగితే వీటికి డిపెండ్ మళ్ళీ షిఫ్ట్. ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ మనం అబ్జర్వ్ చేయాలి. వార్ ఈజ్ అయిపోయింది, ఇది అమ్మేయాలి. మళ్ళీ మామూలు మన ఎకానమిక్ స్టాక్స్, బ్యాంక్స్ ఇవన్నీ మనం చూసుకోవాలన్నమాట. ఇప్పుడు బ్యాంకులు కొంచెం తగ్గిన బ్యాంక్స్ అలాగే ఉండనిచ్చి చూడాలి, కొన్నాళ్ళు చూసి ఎంత పడిపోయింది అని చూసి అప్పుడు మళ్ళీ యావరేజ్ చేసుకోవాలి. అంతేగాని మనం ప్యానిక్ కాకూడదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్యానిక్ కాకూడదు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇదే ప్యానిక్ సిచ్యువేషన్ ఫర్ ఎవరికి? వాళ్ళకి, పాపం బోర్డర్లో ఉండే ఆర్మీ వాళ్ళకి, అంతే కదా. వాళ్ళంతా ప్రాణాలన్నీ రిస్క్లో పెట్టుకుని అక్కడ ఉండి మనందరినీ కాపాడుతుంటే మన ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నాం, లేకపోతే మాట్లాడుకోలేం కదా. సో వాళ్ళకి ఇప్పుడు రియల్ ప్యానిక్ సిచ్యువేషన్. మన ఎకనామిక్ దీనిలో యాంగిల్లో చూస్తే ఇది మన ప్యానిక్ సిచ్యువేషన్కి ఇంకా రాలా. అండ్ అలా ప్యానిక్ కాకూడదు, అది ఒక ఆస్పెక్ట్. రెండోది, మనం అంతకు ముందర ఎప్పుడైనా సరే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం చూస్తే అన్ని సిచ్యువేషన్స్లో కూడా ఇవి చాలా తొందరగా, బికాస్
మన ఇండియా బాగా ప్రోగ్రెస్ అవుతుంది కాబట్టి, ఇండియన్ కంపెనీస్ బాగా చేస్తున్నాయి కాబట్టి, పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి, జీడిపి గ్రోత్ బాగుంది కాబట్టి మనం క్విక్గా రికవర్ అవుతాం యాజ్ కంపేర్ టు అదర్ నేషన్స్. కాబట్టి మనం దీని గురించి పెద్ద టెన్షన్ పెట్టుకోకూడదు. మన అవసరాలకి ఏదైతే అవసరాలు ఉన్నాయో, అత్యవసరాలు ఉన్నాయో ఆ మనీ సపరేట్గా పెట్టుకుని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఎసెన్షియల్ మనకు కావాల్సిన ఇల్లు రన్ అవడానికి కావాల్సిన 1,50,000 2,00,000 అది పక్కన పెట్టుకుని మిగతావే కదా మనం సేవింగ్ చేసేది. ఆ సేవింగ్స్ కాబట్టి దాని మీద మనం ఇప్పుడు ఆధారపడలేము. వెంటనే పిడపిడి చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఇదే టైం ఉంది. ఎందుకు ఇప్పుడు ఇచ్చి చింత? అందువల్ల ఈ మనము ఏవైతే ఉన్నాయో ఆ బ్లూ చిప్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మనం అనుకున్న గ్రోత్ స్టాక్స్ ఇవన్నీ అలాగే ఉంచుకుని ఏవి ఇప్పుడు మనం షిఫ్ట్ చేసి పోర్ట్ఫోలియో షఫుల్ చేయాలి. అర్థమైందా? పోర్ట్ఫోలియో షఫుల్. కొత్త డబ్బులు లేకపోతే అక్కడి నుంచి ఒక 100 షేర్లు డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ఉన్నాయి, ఓ 50 అమ్మేసి మనం భారత్ ఎలక్ట్రానిక్స్లోకి వెళ్ళాలి. ఈ విధంగా హెచ్ఏఎల్లోకి వెళ్ళాలి. మనకున్న డిఫెన్స్ స్టాక్స్ ఇవి, పబ్లిసిటీ అండర్టేకింగ్స్, అండ్ వాటిలో పెద్దగా మ్యానిపులేషన్ ఉంటుంది. ఈ మార్కెట్ ఏమిటి, స్టాక్ మార్కెట్ ప్రస్తుతం ఈ టైంలో మ్యానిపులేటర్స్ ఎక్కువగా ఉంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యానిపులేషన్ జరిగి దే మేక్ మోస్ట్ అవుట్ ఆఫ్ దిస్ అవర్ వీక్నెస్. వాట్ ఈజ్ అవర్ వీక్నెస్? టెన్షన్స్. వాట్ ఈజ్ అవర్ వీక్నెస్? ప్యానిక్. వాట్ ఈజ్ అవర్ వీక్నెస్? ఏదో తెలియని ఊహించని ఏదో చీకటి చూసి భయపడుతూ ఉంటాం అనమాట. అందువల్ల మనం ఏంటంటే ఇప్పుడు పోర్ట్ఫోలియో షఫ్లింగ్ చేయాలి. అటు నుంచి ఇటుకు మార్చుకోవాలి. పోర్ట్ఫోలియో షఫ్లింగ్ చేసి ఎక్కువగా ఇప్పుడు డిఫెన్స్, ఫార్మా సెక్టర్స్ మీద మన దృష్టి సారించాలి. సిచ్యువేషన్ మారాక మళ్ళీ మనం దాని గురించి చర్చించుకుందాం, మళ్ళీ దానికి సజెస్ట్ చేద్దాం. ఓకేనా? సో మీరు ఇందాక అన్నారు కదా సార్, ఎంత స్టాక్ మార్కెట్ పడిపోయినా కూడా లక్ అనేది ఉంటుంది. ఆ టైంలో కూడా కొన్ని నష్టపోయిన స్టాక్స్ ఉంటాయని చెప్పారు. అంటే లక్కే అంటారా దాన్ని? అదేంటంటే ఇప్పుడు మనకి ఇప్పుడు కొన్ని స్టాక్స్ ఎంత స్టాక్ మార్కెట్ ఇప్పుడు మనం ఎలా చూడాలంటే రిలేటివ్ పర్ఫార్మెన్స్ అంటారు అనమాట. ఆ ఇండెక్స్ ఎంత పడిపోయింది, ఎంత పర్సెంటేజ్ పడింది, ఈ స్టాక్ ఎంత పడింది అని మనం చూసుకుంటే ఇలా పడ్డప్పుడు ఇక్కడ పడకుండా ఉన్నా కూడా స్టేబుల్గా ఉన్నా కూడా మన డబ్బులు సేఫేగా, అవునా? పెరగలేదు బట్ పడలేదు కూడా కదా. వీఆర్ హ్యాపీ, వీ షుడ్ బి హ్యాపీ. అది ఒక కైండ్ ఆఫ్ అనాలిసిస్. ఇంకొకటి మనం లిస్టింగ్ చూస్తే స్టాక్ మార్కెట్ పడింది, మన స్టాక్ పెరుగుతుంది అంటే గుడ్ సైడ్. వీఆర్ అంటే ఫేరింగ్ బెటర్ దాన్ ద మార్కెట్. అందువల్ల ఇది మనం అంటే రిలేటివ్గా అబ్జర్వ్ చేయాల్సింది. అక్కడ ఎంత పడింది, ఇక్కడ ఎంత పడింది. ఇక్కడ పడ్డా ఇక్కడ స్టేబుల్గా ఉంది, ఇక్కడ పడ్డా ఇక్కడ పెరుగుతుంది. దట్ ఈస్ అవర్ స్ట్రెంత్. ఓకేనా? అందువల్ల ఏంటంటే మనము అన్ని స్టాక్స్ ఇప్పుడు లాస్ట్ టైం మనం ప్రీవియస్గా బ్యాంక్స్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు బ్యాంక్స్ వాటిలో ఇప్పుడు పెట్టకూడదు. మారింది, పరిస్థితి మారింది. నేనేం చెప్తున్నా అంటే పరిస్థితి ఇప్పుడు మారింది కాబట్టి మారిన పరిస్థితుల దృష్ట్యా షార్ట్ టర్మ్లో మనకి గెయిన్ కావాలంటే ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ఏమేంటి? డిఫెన్స్ అండ్ ఫార్మర్స్. క్లియర్ కదా? థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.